ట్రైన్ నెంబర్ 12656 MGR చెన్నై సెంట్రల్ టు అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్ప్రెస్. ఏసీ అయితే మళ్ళీ ఆపేశాడు. ఎందుకు ఆపుతున్నాడో అర్థం అవ్వట్లేదు. ఇప్పటికీ 5-6 సార్లు ఆపేశాడు. ఆ పొజిషన్ చూడండి, చూడడానికి ఎంత భయంకరంగా ఉందో. మొత్తం తెల్ల దుప్పట్ల మధ్యలో మనిషి. రైల్వే వాళ్ళు ఇది మార్చాలని కోరుకుందాము, వైట్ దుప్పట్లు. అదిగోండి SMVT బెంగళూరు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే క్రాస్ అవుతుంది నెల్లూరు దగ్గర. అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం నేను చెన్నైలో మా రిలేటివ్స్ హౌస్ నుంచి అయితే సెంట్రల్ స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాను. హెల్మెట్ చూశారు కదా, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా అయితే హెల్మెట్ పెట్టుకోవాలి, లేదంటే విపరీతంగా ఫైన్స్ అయితే ఉంటాయి. ఇది సిటీ సెంట్రల్ మాల్, బాగానే ఉంటుంది. ఒకసారి చూడండి ఎప్పుడైనా వస్తే. లైట్ హౌస్ దగ్గరే ఉంటుంది. ఇప్పుడైతే సెంట్రల్ స్టేషన్కి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళి అయితే చూసుకోవాలి ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి ఉంటుందో. క్రౌడ్ అయితే తక్కువే ఉంది, 10 అవుతుంది కదా. ఎర్లీ మార్నింగ్ అయితే ఎక్కువ ఉంటారు. ఇప్పుడైతే నవజీవన్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాలి. ట్రైన్ ఏ ప్లాట్ఫామ్లో ఉందో అంతా చూసుకోవాలి క్లియర్గా. B2 బోగి నాది. ఏసీ అయితే బుక్ చేసుకున్నాను. చూడాలి వెళ్ళిపోయి ఏ ప్లాట్ఫామ్లో ఉందో. ఇదంతా కూడా వెయిటింగ్ హాలు. 1 2 3 4 5 6 ప్లాట్ఫామ్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడే అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అది చూసారుగా, ట్రైన్ నెంబర్ 12656 నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద అయితే ఉంది. ఇప్పుడైతే వెళ్ళిపోదాము. అంతా వెయిటింగ్ హాలే. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 9 10:10కి అయితే స్టార్ట్ అవుతుంది. చెన్నై సెంట్రల్ గురించి మీకు తెలిసిందే కదా, ఇది ఒక డెడ్ ఎండ్ పాయింట్. ఇక్కడ నుంచి ముందుకైతే ఉండదు. ఏ ట్రైన్ అయినా మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోతూ ఉండాలి. మెట్రో స్టేషన్ కూడా పక్కనే ఉంటుంది. క్లాక్ రూమ్ చూపిస్తాను చూడండి. క్లాక్ రూమ్ కూడా ఇక్కడే ఉంటుంది. మనకి 7th ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఉంటుంది. ఇదిగోండి డీజిల్ లోకోమోటివ్. ఈ లోకోమోటివే ఇప్పుడు ప్రజెంట్ నవజీవన్ ఎక్స్ప్రెస్ని 9th ప్లాట్ఫామ్ మీదకైతే తీసుకొచ్చింది. చెన్నై సెంట్రల్ టు అహ్మదాబాద్. ఇంకా జనాలు అయితే మెల్లగా వస్తున్నారు. ఆ కోచ్ ఎక్కడుందో ఫస్ట్లోనే ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంతవరకు అయితే కనిపించలేదు. చూడాలి, ఇంకా ముందుకెళ్ళాలి బాగా. B11 కోచ్ ఫస్ట్లోనే ఇస్తాడు అనుకున్నాను. ఫస్ట్ నుంచి నడుచుకుంటూ అయితే వచ్చాము. స్లీపర్ బోగీలు M1 M2 M4 దాకా అయితే నడుచుకుంటూ వచ్చాను. ఇప్పుడు B3 దగ్గరికి అయితే వచ్చాను. B2కి వెళ్ళాలి. సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ అయితే. ఇదిగోండి B2 దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే ఒకసారి లోపలికి వెళ్ళి కోచ్ పొజిషన్ ఎలా ఉంది, లోపల నీట్గా ఉందా లేదా అన్న అయితే చూపిస్తాను. నాదైతే లోయర్ బెర్త్ 68. నేను మార్నింగే బుక్ చేసుకున్నాను. కరెంట్ అవైలబిలిటీలో బుక్ చేసుకున్నాను. నీట్గానే ఉంది కోచ్, బెర్తులు కానీ అంతా నీట్గానే ఉంది. ట్రైన్ అయితే 2 పిల్లోస్ కూడా ఇచ్చాడు. అలాగే బెడ్షీట్లు, రగ్గులు కూడా ఇచ్చాడు. టైం 9:35 అయితే అవుతుంది. ఇంకా ఒక 25 మినిట్స్ అయితే ఉంది స్టార్ట్ అవ్వడానికి. ఈలోపు బయటికి వెళ్దాం ఒకసారి. టెన్త్ బోగి అనుకుంటా ఇంజన్ దగ్గర నుంచి. B2 అంటే నీట్గా అయితే ఉంది కోచ్ బాగా. LHB కోచెస్ కదా, చాలా నీట్గా ఉంది. పక్కనే ప్లాట్ఫామ్ మీద ఒక ట్రైన్ ఉంది. MGR చెన్నై సెంట్రల్ జోలర్పేటై. సో ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 10 మినిట్స్ అయితే ఉంది. 10:10కి అయితే స్టార్ట్ అయ్యి తెనాలి రీచ్ అయ్యేసరికి 3:38 అయితే అవుతుంది. టోటల్ జర్నీ టైం వచ్చేసి 400 కిలోమీటర్స్. 5 hours 28 minutes అయితే పడుతుంది. చూద్దాం ఎన్నింటికి వెళ్తుందో.
అలాగే ఇది చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్ళేసరికి ఈరోజు మార్నింగ్ ఇప్పుడు 10కి స్టార్ట్ అయ్యి రేపు ఈవినింగ్ 6 o'clock అయితే వెళ్తుంది. టోటల్ 1900 kilometers. అసలు తెనాలి వెళ్ళేసరికి ఎంత అవుతుందో చూద్దాము. పక్కన అప్పుడే హిందీ బ్యాచ్ అయితే వచ్చేసారు. వాళ్ళు మాట్లాడేది హిందీయో మరాఠీయో అయితే అర్థమవట్లేదు. కోచ్ అయితే రెడ్ కలర్లో సూపర్గా ఉంది చూడడానికి. అసలు చాలా బాగుంది చూడడానికి అయితే, రెడ్ కలరు గ్రే కలర్లో. మరి ట్రైన్ ఎంత స్పీడ్గా తీసుకెళ్తాడో అయితే చూడాలి ఒకసారి. ఈ ట్రైన్ ఫస్ట్ రన్ అయితే 1978లో స్టార్ట్ చేశారు. 1978 నుంచి ఫుల్ బిజీ ట్రైన్గా అయితే ఉంది ఇది. జనరల్గా అందరూ ట్రైన్ బ్లాగ్స్ అంటే వాష్రూమ్స్ అవన్నీ చూపిస్తారు. కంగారు పడద్దు, నేనైతే అవేం చూపించను. ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 10-12 అయితే అయింది. ఇక్కడే లేట్ అయ్యేటట్టుంది, చూడాలి మరి. టూ మినిట్స్ అయితే లేట్గా స్టార్ట్ అయింది ట్రైన్. ఇక్కడ 10:10కి స్టార్ట్ అవ్వాల్సింది 10:12కి అయితే స్టార్ట్ అయింది. సో బాయ్ చెన్నై సెంట్రల్. మళ్ళీ అయితే కలుద్దాము. చెన్నై సెంట్రల్లో టోటల్ 17 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇందులో 12 వచ్చేసి మెయిన్ ప్లాట్ఫామ్స్గా వాడతారు. మిగతా 5 వచ్చేసి సబర్బన్ టెర్మినల్స్గా అయితే వాడతారు. అంటే లోకల్ ట్రైన్స్కి అయితే వాడతారు ఒక 5. 12 వచ్చేసి మెయిన్ ప్లాట్ఫామ్స్. మళ్ళీ ఎందుకో స్లో చేశాడు బండి. అంతా కూడా చేపల వాసన ఇక్కడ అంతా కూడా. ఎల్హెచ్బి కోచెస్ కదా, సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో అసలు. సూపర్గా అయితే ఉంది కదా సౌండ్. ఏదైనా ఎల్హెచ్బి కోచెస్ ఉండే సౌండ్ వేరేగా ఉంటుంది అసలు. ట్రైన్ అంతా కూడా ఎల్హెచ్బి కోచెస్. ఎల్హెచ్బి కోచెస్ అంటే మీకు తెలిసిందేగా, 160 దాకా అయితే లాగొచ్చు. అసలు ఎల్హెచ్బి కోచెస్ సౌండే వేరుగా ఉంటుంది అసలు. ఇప్పుడు దాకా విన్నారుగా, సౌండ్ అయితే సూపర్గా ఉంటుంది. మొత్తం కోచ్ కూడా రెడ్ కలర్తో అప్గ్రేడ్ అయినాక చాలా అయితే బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను ఎల్హెచ్బి కోచెస్లో. అన్ని లోకోస్ అన్ని ఇక్కడే పెట్టారు. రాయపురం అలాగే అన్ని రాయపురమే. అదంతా కోచ్ మెయింటెనెన్స్ షెడ్. కోచ్ మెయింటెనెన్స్ పేరులోనే ఉంది కదా మెయింటెనెన్స్ అని, ఇంకా సపరేట్గా అయితే చెప్పవసరం లేదు.
అదిగోండి బేసిన్ బ్రిడ్జ్. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి స్టార్ట్ అవగానే వచ్చే ఫస్ట్ స్టేషన్. కానీ ఇక్కడ స్టాప్ ఉండదు, ఇక్కడ లోకల్ ట్రైన్స్ అయితే ఆగుతాయి. ఎక్స్ప్రెసెస్ దేనికి కూడా ఉండదు, ఓన్లీ లోకల్ ట్రైన్సే. ఒక్కోసారి సెంట్రల్లో స్టేషన్ ప్లాట్ఫామ్ ఖాళీ లేనప్పుడైతే ఇక్కడే మనకు అవుటర్లో పెట్టేస్తూ ఉంటాడు ట్రైన్. సో ట్రైన్ చెన్నై దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ స్టాప్ వచ్చేసి సూళ్ళూరుపేటలో అయితే ఆగుతుంది. సూళ్ళూరుపేట, గూడూరు, నెల్లూరు, బాపట్ల, చీరాల, తెనాలి అయితే ఆగుతుంది. ఫస్ట్ స్టాప్ వచ్చేసి సూళ్ళూరుపేట మన ఆంధ్రప్రదేశ్లో. అదిగోండి హెచ్పిసిఎల్ అయితే దాటేస్తున్నాము. మొత్తం ఆయిల్ కంపెనీయే. హెచ్పి అను పక్కన ఇండియన్ ఆయిల్ కూడా ఉంటుంది. వైట్ స్మోక్ చూడండి ఎంత వస్తుందో, అదంతా పొల్యూషనే కాక ఎంత పొల్యూషన్ వస్తుందో చూడండి. ఈ తమిళనాడులో ఎప్పుడైనా ఒకటి గమనించండి, ఇళ్ళ మీద వాటర్ ట్యాంకులు కనిపిస్తున్నాయి కదా, వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా ఎల్లో కలరే ఉంటాయి. మన సైడ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అయితే ఉంటాయి. ఇటు సైడ్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 100లో చూసుకుంటే 90 వాటర్ ట్యాంక్స్ ఎల్లో కలరే ఉంటాయి అన్నీ కూడా. అదిగోండి ఎక్కడ చూసినా కానీ ఎల్లో కలరే ఉన్నాయి చూడండి. ఈసారి ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు చూడండి మీరు కూడా. వైట్ పిల్లోస్, రగ్గులు, అలాగే ప్యాకింగ్ చేసి ఉన్నాయి వైట్ దుప్పట్లు అయితే. ఇదిగోండి ఈ ప్యాకెట్స్లో అయితే ఉన్నాయి దుప్పట్లు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దుప్పటే. దుప్పట్లు అంటే ఎన్నో అనుకోకండి. అదిగోండి ఆయన కింద వేసుకొని పడుకున్నారు చూసారా, వైట్ కలర్ బెడ్షీట్. వైట్ కలర్ ఎందుకు ఇస్తారో అర్థం కాదు. ఈ వైట్ కలర్ కొంచెం మార్చితే బాగుంటుంది చూడడానికి. వైట్ కలర్ కప్పుకుంటే అది ఏదో బాగోదు చూడడానికి కూడా. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 11న మైసూరు దర్భంగా ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ జరిగింది కదా కావరపెట్టె దగ్గర. ఆ బోగీలు అయితే ఇంకా పక్కనే ఉన్నాయి, ఇంకా తీసేయలేదు మరి. అదిగోండి గూడ్స్ బోగీలు ఎల్హెచ్బి కోచెస్, మైసూరు దర్భంగా ఎక్స్ప్రెస్. అదిగోండి తడా రైల్వే స్టేషన్ అయితే వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ బార్డర్లోకి అయితే వచ్చేసాము. అదిగోండి తడా రైల్వే స్టేషన్. ఇక్కడైతే స్టాప్ లేదు, జస్ట్ ప్యాసింజర్స్ మాత్రమే ఆగుతాయి. 2 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి తడాకి. ఆ అన్నయ్య చూడండి కింద ఒక వైట్ బెడ్షీటు, పైన ఒక వైట్ బెడ్షీటు, వైట్ కలర్ పిల్లో. ఎంత భయంకరంగా ఉందో చూడండి చూడడానికి. అందుకే వైట్ కలర్ మార్చాలి రైల్వే వాళ్ళు అనేది నేను, ఊరికే కాదు. చూడడానికి అనకూడదు కదా అలాగా, ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎలా ఉందో చూడడానికి. 11:37 అయితే అయింది. సూళ్ళూరుపేట స్టేషన్ అయితే వచ్చింది. 14 minutes లేట్లో అయితే నడుస్తుంది ట్రైన్. గివెన్ టైం వచ్చేసి 11:23కి అయితే రావాలి సూళ్ళూరుపేట. 14 minutes అయితే లేట్గా వచ్చింది ట్రైన్.
సెకండ్ స్టాప్ గూడూరుకి అయితే వచ్చేసాము. సూలూరుపేట తర్వాత గూడూరులోనే ఆగేది. అదిగోండి గూడూరు జంక్షన్. ఇక్కడ నుంచి అయితే తిరుపతి రూటు సపరేట్ అయిపోతుంది. కాట్పాడి, తిరుపతి అవన్నీ ఒక రూట్ అయితే సపరేట్ అయిపోతాయి. చెన్నై సెంట్రల్ ఒక రూటు. టైం అయితే ఎగ్జాక్ట్గా 12:13 అయితే అయింది. కానీ బండి రావాల్సింది 12:03కి. ఒక 10 minutes అయితే లేట్లో నడుస్తుంది ట్రైన్. క్రౌడ్ ఇక్కడ కొంచెం తక్కువగానే ఉన్నారు. ఇదిగోండి రైల్ ఫ్లైఓవర్. ఇండియాలోనే ఎక్కడ లేదు, గూడూరు దగ్గరే ఉంది. మ్యాక్సిమం ఒక 3-4 kilometers పైనే ఉంటుంది అనుకుంటా. నేనైతే ఎప్పుడు క్యాల్కులేట్ చేయలేదు. ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న బ్రిడ్జి మన ట్రైన్ మీదుగా రైట్ సైడ్కి అయితే క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంది. గూడూరు దగ్గర ఎక్కువ వరదలు వస్తూ ఉంటాయి కదా, ఎప్పుడు మనకి ట్రైన్స్ ఆపేసేది గూడూరు దగ్గర ట్రాక్ బాగోకే. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఫ్లైఓవర్ అయితే వేసేసారు. ఈ నవజీవన్ ఎక్స్ప్రెస్ స్టార్టింగ్ పాయింట్ చెన్నై వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. అలాగే అహ్మదాబాద్ వచ్చేసి గుజరాత్లో అయితే ఉంటుంది. ఈ 2 స్టేట్లు కాకుండా మధ్యలో ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా అయితే గుజరాత్ స్టేట్లో ఉన్న అహ్మదాబాద్కి అయితే రీచ్ అవుతుంది. టోటల్ 5 స్టేట్స్లో ఇది ట్రావెల్ చేస్తుంది. వెల్కమ్ టు నెల్లూరు. 1 o'clock అయితే అయింది టైము. 12:28కి రావాల్సిన ట్రైను 1 o'clock అయితే వచ్చింది. 1/2 hour అయితే లేట్గా నడుస్తుంది ట్రైన్. ఇంకా చూద్దాం అసలు తెనాలి వెళ్ళేసరికి ఎంత అవుతుందో, అహ్మదాబాద్ వెళ్ళేసరికి ఎంత అవుతుందో. నెల్లూరు సిటీ తెలిసిందే కదా, ఇక్కడ ఏం స్పెషల్ కూడా కామెంట్ చేయండి. అదిగోండి వందే భారత్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్. ఎగ్జాక్ట్గా 1 o'clock అయితే నెల్లూరులో క్రాస్ అవుతున్నాయి 2. ఈ ట్రైన్ తెనాలికి ఎగ్జాక్ట్గా 10:10కి అయితే వస్తుంది. తెనాల్లో స్టాప్ లేదు, కానీ ఒక్కోసారి కనిపిస్తూ ఉంటుంది 10:10కి అలాగా. సో అది మ్యాటర్. నెల్లూరు నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. ఒక కామెంట్ కూడా అయితే చేయండి. మొత్తం రెనోవేషన్లోనే ఉంది నెల్లూరు స్టేషన్ కూడా. మీకు తెలిసిందే కదా, రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా రెనోవేషన్లోనే ఉన్నాయి. మెమూ ట్రైన్ కూడా ఉంది పక్క ప్లాట్ఫామ్లోనే. ఇది ఏదో అర్థం కావట్లేదు. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ ఉంది. ఇవన్నీ కూడా ఏసీకి సంబంధించిన మీటర్స్. సో ట్రైన్ అయితే 1/2 hour లేట్లో నడుస్తుంది. మధ్యలో ఏసీ కూడా ఆగిపోతుంది. అంత కూలింగ్ అయితే లేదు. మధ్యలో చాలా స్లోగా అయితే నడుస్తుంది బండి. నెల్లూరుకి 12:30 కల్లా రావాలి. ఇప్పుడు 1:05 అయితే అవుతుంది. 35 minutes లేట్లో ఉంది ట్రైన్. నెల్లూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది బండి. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 1:07 అయితే అవుతుంది. సెకండ్ ప్లాట్ఫామ్కి ఇచ్చాడు నెల్లూరులో. సో బాయ్ బాయ్ నెల్లూరు. నెల్లూరు నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే తప్పనిసరిగా సపోర్ట్ అయితే చేయండి. అదిగోండి సెకండ్ ప్లాట్ఫామ్ చూసారుగా, సెకండ్ అని నెంబరు.
సంగం బ్యారేజ్ చూపిస్తాను చూడండి ఒకసారి. పెన్నా నది మీద ఉంటుంది, స్టేషన్ దాటగానే వస్తుంది. అదిగోండి నెల్లూరు సంగం బ్యారేజ్. ప్రజెంట్ వాటర్ అయితే లేవు, సమ్మర్ సీజన్ కదా, అంటే ఇంకా పూర్తిగా అయిపోలేదు కదా సమ్మర్ సీజను. వాటర్ అయితే తక్కువగానే ఉన్నాయి. రైనీ సీజన్లో అయితే విపరీతంగా ఉంటాయి వాటర్. అదిగోండి ఇందాక చెప్పా కదా, స్పీడ్ అయితే మాత్రం చిరాకు తెప్పిస్తున్నాడు. జస్ట్ 60-70 మీదే నడుపుతున్నాడు. ఎందుకో అర్థం అవ్వట్లేదు. దీనివల్లే టైం డిలే అవుతుంది. 25 మినిట్స్ లేట్లో అయితే నడుస్తుంది ఇప్పుడు ట్రైన్. జస్ట్ 60-70 మీదే నడుపుతున్నాడు. ఏసీ అయితే మళ్ళీ ఆఫ్ అయింది. చెప్పా కదా స్టేషన్ వచ్చే ముందల్లా ఆఫ్ అవుతుంది ఒక 30 సెకండ్స్, మళ్ళీ ఆన్ అవుతుంది. చూడండి, ఆన్ అవగానే సౌండ్ వస్తుంది, క్లియర్గానే వినిపిస్తుంది, వినండి. కావలి అయితే రీచ్ అయిపోయాము. ఎగ్జాక్ట్గా టైం 1:50 అయితే అవుతుంది. అదిగోండి వెల్కమ్ టు కావలి. కావలి అయితే రీచ్ అయిపోయింది నవజీవన్ ఎక్స్ప్రెస్. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1:51 అయితే అవుతుంది ఇప్పుడు. ఇందాకటి నుంచి కొన్ని స్టేషన్స్లో ఒక 4 మినిట్స్ 3 మినిట్స్ అయితే ఆపుతున్నాడు. అదిగోండి ఈ స్టేషన్లో కూడా 1:54 అంటే 3 మినిట్స్ ఉంచాడు బండి. అసలు 3 మినిట్స్ స్టాపే అవసరం లేదు, ఇలాగే లేట్ అవుతుంది ట్రైన్. 1 మినిట్ స్టాప్ అయితే 3 మినిట్స్ ఆపుతున్నాడు. మళ్ళా ఏసీ అయితే ఆఫ్ అయింది. చెప్పాను కదా ఇప్పుడు ఒంగోలు స్టేషన్ వస్తుంది, ప్రతి స్టేషన్ ముందు ఏసీ అయితే ఆఫ్ చేస్తున్నాడు 30 సెకండ్స్. అదిగోండి విన్నారా, మళ్ళీ అయితే ఏసీ ఆన్ అయిపోయింది. 30 సెకండ్స్ ఆఫ్ అవుతుంది స్టేషన్ వచ్చే ముందు. ఆ అన్నయ్య ఎంత భయంకరంగా ఉన్నాడు చూడండి. అదిగోండి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ మాల్డా టౌన్ టు SMVT బెంగళూరు, ట్రైన్ నెంబర్ 13434. ఒంగోలు దగ్గర అయితే క్రాస్ అవుతున్నాం రెండు కూడా. చూసారా ట్రైన్ అంతా ఆరెంజ్ కలర్లోనే ఉంది. వెనక సైడ్ కూడా ఒక ఇంజిన్ ఉంటుంది దీనికి. మాల్డా టౌన్ టు SMVT బెంగళూరు. అదిగోండి చెప్పా కదా వెనక కూడా ఒక ఇంజిన్ అయితే పుల్ చేస్తూ ఉంటుంది. బాయ్ బాయ్. ఒంగోలు అయితే రీచ్ అయిపోయాము. ప్లాట్ఫామ్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే వచ్చింది. అటు కొంతమంది దిగుతున్నారని చెప్పి నేను యువతల అయితే ఉన్నాను. అదిగోండి ఒంగోలు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఇచ్చినట్టున్నాడు. పక్కనే ఏదో మెమూ కూడా ఉంది, విజయవాడ మెమూ. ఫస్ట్ ప్లాట్ఫామే అనుకుంటా. అవతలేదో ICF కోచెస్ మెమో కూడా ఉంది. మొత్తం మట్టి మట్టి అయిపోయి తుప్పు పట్టింది బండి అంతా కూడా, రస్ట్ పేరుకుంది. ఇదిగోండి విజయవాడ మెమో, ఒంగోలు విజయవాడ. ఇది తెనాలి వచ్చేసరికి 5:30 or 6 అయితే అవుతుంది. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఒంగోలు నుంచి. టైం 2:41 అయితే అవుతుంది.
చూసారా 70 మీదే తీసుకెళ్తున్నాడు మళ్ళీ బండి. వెల్కమ్ టు చీరాల. ఒంగోలు తర్వాత వచ్చే స్టాపు చీరాల నవజీవన్ ఎక్స్ప్రెస్కి. చీరాల తర్వాత బాపట్ల, ఆ తర్వాత తెనాలి. ఇంకా ఇక్కడ కూడా అంతే 5 మినిట్స్ అయితే ఉంచాడు బండి చీరాలలో. అసలు 1 మినిట్ స్టాపే కానీ 5 మినిట్స్ అయితే ఉంచాడు. ఎందుకో అర్థం అవ్వలేదు. దీనివల్లే లేట్ అవుతుంది జర్నీ అంతా కూడా. ఇక్కడ 3:29 అయితే అయింది. బాపట్ల అయితే రీచ్ అయిపోయాము. బాయ్ బాయ్ బాపట్ల. బాపట్ల తెలిసిందే కదా, సూర్యలంక బీచ్ చాలా ఫేమస్. ట్రైన్ అయితే ఆగింది. 3:33కి అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా అంతే 3 మినిట్స్ అయితే ఉంచాడు బండిని స్టేషన్లో. మీలో సూర్యలంక బీచ్కి ఎంతమంది అయితే విజిట్ చేశారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మేమైతే ఎప్పుడు వచ్చినా కానీ బైక్ మీదే వచ్చేస్తాము. మాకు దగ్గర జస్ట్ ఒక 60 కిలోమీటర్సే తెనాలి నుంచి. నెక్స్ట్ వచ్చే స్టేషన్ తెనాలి స్టేషన్. ట్రైన్ అయితే మళ్ళీ అదే కొట్టుడు 60-70, అంతకు మించట్లా బండి అయితే మాత్రం చిరాకు తెప్పిస్తున్నాడు అసలు. అదిగోండి తెనాలి అయితే వచ్చేసింది. తెనాలి ఫ్లైఓవర్ ఇది. తెనాలిలో మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. 4th ప్లాట్ఫామ్కి అయితే ఇచ్చాడు బండి. తెనాలి దాటిన తర్వాత విజయవాడలోనే ఆగుతుంది ఇక మళ్ళీ నవజీవన్ ఎక్స్ప్రెస్. నవజీవన్ ఎక్స్ప్రెసే కాదు, ఎక్స్ప్రెస్ ఏదైనా కానీ తెనాలి తర్వాత విజయవాడ. అదిగోండి 4th ప్లాట్ఫామ్. ఇక్కడ కూడా మొత్తం వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం స్టేషన్ అంతా కూడా బాగా డెవలప్ చేస్తున్నారు తెనాలిలో కూడా. తెనాలి నుంచి ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి. ఇదిగోండి కింద మొత్తం కూడా టైల్స్ అన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే వేస్తున్నారు. ఇదే మనం వచ్చిన కోచ్ B3. సో బాయ్ బాయ్ నవజీవన్ ఎక్స్ప్రెస్. మళ్ళీ ఫ్యూచర్లో చెన్నై నుంచి వచ్చేటప్పుడు కలుద్దాం. అది ఇంటికి వచ్చేసరికి 4:13 అయితే అయింది. తెనాలి అయితే 4:03కే తీసుకొచ్చేసాడు. నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చేసాను స్టేషన్ నుంచి. ఎగ్జాక్ట్గా 3:38కి అయితే రావాలి తెనాలికి. 4:03కి అయితే తెచ్చాడు కరెక్ట్గా. అంటే 25 మినిట్స్ లేట్గా అయితే తెచ్చాడు. అసలు ఏసీ పద్దాక ఆపేస్తున్నాడు. స్టేషన్ వచ్చే ముందల్లా ఒక 30 సెకండ్స్, కరెక్ట్గా 30 సెకండ్స్ అయితే ఏసీ ఆపేస్తున్నాడు ప్రతి స్టేషన్కి ముందు. మరి ఎందుకు ఆపుతున్నాడో అర్థం అవ్వలేదు. కూలింగ్ కూడా అంతంత మాత్రమే ఉంది, ఎక్కువ అయితే లేదు. ప్లస్ ఇంకొకటి చిరాకు తెప్పించిన విషయం ఏంటంటే బాగా స్పీడ్. అసలు చాలా చోట్ల 70 మెయింటైన్ చేశాడు. అసలు చాలా చోట్ల 70 స్పీడే. అసలు 100 అనేది చాలా తక్కువ రీచ్ అయింది ట్రైన్. ఎన్నిసార్లు స్పీడ్ టెస్ట్ చేసినా 100 రీచ్ అయింది ఏదో ఒక 3-4 టైమ్స్. మిగతా అంతా కూడా 70 మెయింటైన్ చేశాడు స్పీడు. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నాకైతే ఈ జర్నీకి ప్రైస్ వచ్చి 744 రూపీస్ అయితే పడింది. IRCTCలో బుక్ చేసుకున్నాను. కరెంట్ అవైలబిలిటీ రోజు ఉంటుంది ఆ ట్రైన్కి. మార్నింగ్ కరెక్ట్గా 6:12కి అయితే చూసుకోవాలి. కరెంట్ అవైలబిలిటీ రోజు పెడుతున్నాడు. థర్డ్ ఏసీ పెడుతున్నాడు, సెకండ్ ఏసీ పెడుతున్నాడు, ఫస్ట్ ఏసీ, స్లీపరు అన్నీ అయితే పెడుతున్నాడు. మార్నింగ్ టైము కరెక్ట్గా 6:12కి 70 అయితే అవైలబుల్గా పెడుతున్నారు. మీరు ఎప్పుడైనా వచ్చేటట్టయితే ఇటు సైడు ఆ మార్నింగ్ టైం అయితే చూసుకొని బుక్ చేసుకొని అయితే వచ్చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్. నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి.